మరణం మనిషిని మహిమ స్వరూపియగు దేవుని నుండి దూరం చేయాలి అని అనుకున్నాను. కానీ మహిమ స్వరూపి అయిన దేవుడు ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి. అసలు మనిషి ఎవరు? దేవుని పోలిక. ఇప్పుడు ఆ దేవుడు ఏమైపోయినాడు? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. దేంట్లో అంట? రక్త మాంసములలో పాలివాడాయన. ఇంకా లాస్ట్ గెత్సెమనే తోటలోకి వెళ్ళడానికి ముందు ఆ పస్కా పులియని రొట్టెల పండగ, ఆ పండగలో ఆయన అంటాడు కదా, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు నా జీవము గలవాడు. మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నా కూడా వాళ్ళు చనిపోయినారు. ఆయన ఎందుకు వచ్చినాడు భూమి మీదకి అనంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా జీవము గలవాడు. మతం మార్చడానికి రాలే, ఒక జాతి కొరకు రాలే, ఒక ప్రాంతం కొరకు రాలే, ఏదో పోరాటం చేయడానికి విప్లవ వీరుడిగా ఆయన రాలేదు. పాపము లేకుండా కన్య మరియా గర్భములో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆయన పుట్టుకలో పాపము లేదు. ఇది ఎట్లా సాధ్యమయ్యా? పరిశుద్ధాత్మని మీదికొచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. ఆయన జన్మత పాపము లేదు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించినాడు. సవాలు చేసినాడు, నాలో పాపం ఉంటే చూపించగలరా, నాలో పాపం ఉంటే చూపించండి అని సవాలు చేసినాడు. పాపము లేకుండా పుట్టినాడు, పాపము లేకుండా బ్రతికినాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును. పాపములను తీసివేయుటకై మనుష్య కుమారుడు ఈ భూమి మీద ప్రత్యక్షమాయనని 1 యోహాను 3:5 రాయబడి ఉంది. అదే 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు? మత మార్పిడి కోసం రాలే. మనిషి మాట మీరి పాపంతో మహిమకు దూరం అయితే, మహిమను కోల్పోతే, తండ్రి అని పిలిచే భాగ్యమును కోల్పోతే, తండ్రి కుమారుల బంధాన్ని తిరిగి సంధి చేయడానికి సిలువ రక్తము చేత సమాధానపరచడానికి నిత్యుడగు ఆత్మ ద్వారా సిలువనే ఒక చేయి జాపి, పరిశుద్ధాత్మని ఇంకొక చేయి జాపి మానవాళిని కన్న ప్రేమ కౌగిలికి చేరదీసుకున్నాడు. ఆ ప్రేమ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ఏంది అనంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సిలువలో చిందిన రక్తము చేత కడగబడి బాప్తిస్మం పొందితే, పునర్జన్మ అనుభవం పొందితే, క్రొత్త జన్మ అనుభవం పొందితే, పాత జీవితం పాప జీవితం పాతి పెట్టబడితే, క్రీస్తులో నూతన సృష్టిగా లేపబడితే, వారి పేర్లు జీవగ్రంథములో రాయబడితే క్రీస్తును ధరించిన వారై, హల్లెలూయా, ఎవరిని? క్రీస్తును ధరించిన వారై ఈ లోకంలో తండ్రి అని పిలిచే భాగ్యం సృష్టికర్తనే. తండ్రి అని పిలిచే భాగ్యం. కన్ను మూస్తే నిత్యుడగు తండ్రితో యుగ యుగాలు జీవించే భాగ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పదలసిన మాట, క్రైస్తవ్యం రక్తముతో రూపొందించబడిన రక్షణ మార్గం. దేంతో? రక్తముతో రూపొందించబడిన రక్షణ మార్గం. ఎక్కడికి అనంటే, భూమి మీద నుంచి
దేవుడు నివసించే ఆ స్వర్గానికి, ఆ నిత్య రాజ్య మహిమకు, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పులు లేని, సూర్యుడు చంద్రుడు అక్కరలేని, దేవుడే వెలుగై ప్రకాశిస్తున్న ఆ ఆనంద రాజ్యములో, ఆ నిత్య రాజ్య మహిమలో కోట్ల కొలది కెరూబులు, సెరాపులు, జీవజల నదులు, జీవ వృక్షములు, బంగారు వీధులు, ఆ నిత్య రాజ్యమునకు సిలువ రక్తము చేత దారి చేసినాడు. రక్తముతో రూపొందించబడిన రక్షణ మార్గము క్రైస్తవ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.